మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ చింతా మోహన్ విజయవాడ ప్రెస్ కాన్ఫరెన్స్ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న రాజకీయ పరిమాణాలపై మరియు వివిధ అంశాలపై ప్రసంగించారు. చూద్దాం. ప్రాథమిక విద్య, ప్రాథమిక పాఠశాలలు. రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు నూతన విద్యా విధానాన్ని 1987లో తీసుకురావడం జరిగింది. దీని ద్వారా ప్రతి పల్లెలో, కుగ్రామాల్లో ప్రాథమిక పాఠశాలను ఏర్పాటు చేయడం జరిగింది. మన రాష్ట్రంలోనే కాదు, దేశం మొత్తం మీద. మరి ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 35,000 ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. ఈ ప్రాథమిక పాఠశాలల్లో కూటమి ప్రభుత్వం గత సంవత్సరంలో 5,000 మూసివేయడం జరిగింది. నిరుపేద విద్యార్థులు, ఎస్టీలు, ఎస్సీలు, ఓబీసీ విద్యార్థులు స్కూళ్ళకు వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నారు. మరి ఈ సంవత్సరం ఇంకొక 5,000 తగ్గించాలని చంద్రబాబు నాయుడు కుట్ర పన్నుతున్నాడు. కారణం, కూటమి ప్రభుత్వానికి ఇష్టం లేదు పేదవాళ్ళు చదువుకోవడం. మరి రాబోయేటువంటి 4 సంవత్సరాల్లో 35,000 ప్రాథమిక పాఠశాలలను 10,000కు తగ్గించాలన్న కుట్రతో కూటమి ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. దీనిని నేను ఖండిస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ తరఫున తప్పిది. ప్రాథమిక పాఠశాలలో తీసుకొని వచ్చింది కాంగ్రెస్ పార్టీ, అందరికీ విద్య అనే నినాదంతో. దాన్ని నువ్వు ఆపేసి నువ్వు దాదాపుగా 5,000 ఆపావు, ఇంకొక 5,000 ఈ సంవత్సరం ఆపిపోతున్నావు. దీన్ని నేను ఖండిస్తున్నాను చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని. రెండవది, తల్లికి వందనం స్కాలర్షిప్లు. ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు నేను వెళ్ళాను విద్యార్థిగా క్యూలో నిలబడి. ఫుల్ ఫీజు రీఎంబర్స్మెంట్లు, మరి అంతేకాదు స్కాలర్షిప్లు ఎన్హాన్స్మెంట్కు దాదాపుగా 2 సంవత్సరాలు మేము తిరిగితే ఆ రోజు బ్రహ్మానంద రెడ్డి కాదన్నాడు, ఆ రోజు హోంమంత్రిగా. అయినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరాగాంధీ ఇచ్చినటువంటి స్కాలర్షిప్లే ఈరోజు ఫీజు రీఎంబర్స్మెంట్లు, ఫుల్ మెస్ ఛార్జీలు, పాకెట్ మనీ, అన్ని కాస్మెటిక్ ఛార్జీలు అన్ని. దాన్ని కూటమి ప్రభుత్వం దాన్ని తల్లికి వందనంగా మార్చింది. తల్లికి వందనంగా మార్చి ఏమైంది? పంపించిన డబ్బు భార్యాభర్తల మధ్య తగాదాలకు మొదలుపెట్టి డబ్బు పంపించారు. భర్త వచ్చేసి నేను లిక్కర్ షాప్ పోయినని డబ్బు ఇవ్వమంటాడు. మరి ఆ డబ్బు తల్లి ఇవ్వకపోతే కొట్టి తిట్టి డబ్బులు తీసుకొని లిక్కర్ షాపుల్లో పోయి లిక్కర్ తాగినటువంటి పరిస్థితులు ఎన్నో ఉన్నాయి ఈరోజు. మరి ముఖ్యంగా గ్రామాల్లో తల్లికి వందనం వల్ల బిడ్డల చదువు పోవడమే కాదు, కుటుంబంలో తల్లిదండ్రుల మధ్యలో కూడా తగాదాలు సృష్టించింది. తల్లికి వందనం వద్దు, నువ్వు తప్పకుండా విద్యార్థులకు స్కాలర్షిప్లను, ఆ డబ్బును నేరుగా విద్యా సంస్థలకు పంపించు. కాంగ్రెస్ ప్రభుత్వ విధానం అది. నేను కూడా విద్యార్థిగా ఉన్నప్పుడు 6వ తరగతిలో 18 రూపాయల 69 పైసలు మొట్టమొదటి స్కాలర్షిప్ నేను తీసుకున్నాను. ఆ విధంగా స్కాలర్షిప్ను విద్యా సంస్థలకు పంపించి బిడ్డల చదువు కొరకు ఉపయోగపెడితే బాగుంటుందని చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తూ, 3వ విషయం ఉపాధి హామీ పథకం. అసలు ఉపాధి హామీ పథకం ఎక్కడ మొదలైంది? కమ్యూనిస్టుల గుండెల్లో మొదలైంది. యూపీఏ ప్రభుత్వంలో నేనున్నాను ఆ రోజు. కామ్రేడ్ సుర్జీత్ గారి ఇంటిలో మొదలైంది. 18 మూర్తి లేన్లో కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ఆయనకి అదేదో ఆయన చెప్పింది ఏమీ లేదు. రైతులకు ఇచ్చినటువంటి హామీ ఈ రోజు దాకా జరగలేదు. ఎందుకు ఆ హామీలు ఇవ్వడం? 100 గజాలు 1000 గజాలు ఇస్తానంట.
మరి హై రైజ్ బిల్డింగ్ కట్టుకునేదానికి 400 గజాలు ఇస్తానంట కమర్షియల్ కాంప్లెక్స్. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, నేను తెలియజేస్తున్నా, మీ అమరావతిని నేనేం వ్యతిరేకించటంలే, కానీ మీ అమరావతి సక్సెస్ కాదు. నేను వ్యతిరేకించటంలే, మాకు మిత్రుడు ఆయన 50 సంవత్సరాలుగా, నేనేం వ్యతిరేకించటంలే. ఈ కాన్సెప్ట్ టోటల్ ఫెయిల్యూర్. రైతులు ఇచ్చేటువంటి భూములు నేనేదో 30,000 ఎకరాలు 35,000 ఎకరాలు CRDA తీసుకుంది, దానికి కూడా మనస్ఫూర్తిగా ఇవ్వటం లేదు. ఇది బాగా టోటల్ ఫెయిల్యూర్ అవుతా ఉంది. నువ్వు అక్కడ ఉన్నటువంటి మూరడు మట్టి తీస్తే చాలా నీళ్లు వస్తున్నాయి, నీళ్ళల్లో ఏం కడతావయ్యా? రాజధాని కానీ సిటీ కానీ. మరి ఈయన కొత్త కాన్సెప్ట్ ఒకటి తీసుకొచ్చాడు. విజయవాడలో ఒక ఎయిర్పోర్ట్ ఉంది, 30 కిలోమీటర్ల దూరంలో అమరావతి ఉంది. మళ్ళా అక్కడ ఎందుకయ్యా ఇంకొక విమానాశ్రయమో? ఓ చంద్రబాబు నాయుడు గారు, మీకేమైనా అర్థం అవుతుందా? అక్కడనే మన అహ్మదాబాద్ లో విమానం పడిపోయింది. రేపు భవిష్యత్తులో విమానాలు 2 ఒకసారి లేస్తే పడిపోదని నమ్మకం ఏంటి? ఎందుకు ఈ ఆలోచన? అక్కడ 30 ఇప్పుడు గుంటూరు విజయవాడ ఒకటైపోయినాయి, ట్విన్ సిటీస్ అయిపోయినాయి. అక్కడ విమానాశ్రయం ఉంది, అంతర్జాతీయ విమానాశ్రయం. మళ్ళా ఇక్కడ అంతర్జాతీయ విమానాశ్రయం ఎందుకయ్యా? ఎవరిస్తున్నారా నీకు ఈ సలహాలు? ఆపేసి 5,000 ఎకరాలయ్యా, రైతుల నోళ్లు కొట్టి భూములు తీసుకొని వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి పరిహారాన్ని చెప్పిన మాటలు తప్పుతూ 5,000 ఎకరాల్లో నువ్వు కట్టుకోవాలనంటే ఎక్కడ? నేను వెళ్ళలేదు ఇటువంటి ఆలోచన విధానాన్ని. అక్కడ అమరావతిలో కొత్త విమానాశ్రయాన్ని ఆపు, మంచిది. రైతులకు నష్టం చేసి నువ్వు వాడేదో ప్రతిఫలం సంపాదించాలంటే సంపాదించలేవని చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తూ, మరి కుప్పం ఆయన నియోజకవర్గం, ఆయన చెప్తుంటాడు, నేను రాబోయేటువంటి రోజుల్లో పేదరికాన్ని నిర్మూలిస్తాను.